బిగ్ బాస్ 1 వీక్ అయితే కంప్లీట్ అయిందండి. ఈ 1 వీక్లో అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ ఏ విధంగా పెర్ఫామ్ చేశారు అనేది వీకెండ్లో నాగార్జున సార్ అయితే వచ్చి చెప్పారు. దాంట్లో హిట్ ఎవరు, ఫ్లాప్ ఎవరు, మనకి ఫ్లాప్లు చెప్తే ఆల్రెడీ హిట్ ఎవరో తెలిసిపోతుంది కదండి. అలాగే ఆ రిపోర్ట్ కార్డులో ఫస్ట్ ప్రేరణ అయితే నాగార్జున సార్ అయితే, నువ్వు వచ్చినప్పుడు బాగా వాగుతాను, నేను వాగుడుకాయన అయ్యి అని చెప్పావు, కానీ ఎక్కడా కూడా నీ దగ్గర అది మాత్రం నాకు కనిపించట్లేదు. నువ్వు ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి, ఆటలోని కానీ హౌస్లో కానీ ఇంకా బాగా ఇంప్రూవ్ అవ్వాలని అయితే నాగార్జున సార్ చెప్పారు. సీత, నువ్వు చాలా బ్యాలెన్స్డ్ అమ్మాయివి, కేరింగ్గా ఉంటావు. అటువంటి నువ్వు హౌస్లో ఈ విధంగా ఉండటం అయితే నాకైతే నచ్చలేదు. నువ్వు పేరుకే సీతలా మిగిలావు, కానీ నీ పేరు ముందున్న కెరాక్ అయితే లేదు అని నాగార్జున సార్ అయితే అన్నారు. బేబక్క నీకు కావాల్సిన స్పేస్ అయితే నువ్వు తీసుకో, నువ్వులాగే ఉండు, అంతేకాని నువ్వు వేరేలా ఉండటానికి ట్రై చేయొద్దు. నువ్వు ఇక్కడ నీకేమనిపిస్తే అదే చెయ్యి అని సార్ అయితే చెప్పారు. ఆదిత్య ఓం గారు ఎక్కడ ఉన్నామంటే అక్కడే ఉన్నాం. ఓన్లీ పనులు చేయటం తప్ప మిగిలిన విషయాల్లో కూడా ఏమీ కూడా హౌస్లో ఇన్వాల్వ్మెంట్ అయితే లేదు. ఎప్పుడు చూసినా వాళ్ళతో వీళ్ళతో మామూలుగా అయితే మాట్లాడుతున్నారు, కానీ హౌస్లో ఏమన్నా పెద్ద గొడవలు జరిగినా ఏదైనా చేసినా ఆయన అయితే ముందు ఉండట్లేదు అని అయితే నాకు సార్ అయితే చెప్పారు. అందరూ కూడా అదే రీజన్ అయితే చెప్పారు. విష్ణుప్రియ, నువ్వైతే బిగ్ ఫైటే జరిగింది విష్ణుప్రియ సోనియా విషయంలో అయితే. అది మీరు అందరూ చూసే ఉంటారు. నువ్వు ఇంటరాక్ట్ అవుతున్నావు, ఎదుటివారి ఫీలింగ్స్తో ఆడుకుంటున్నావు, అది తప్పు. ఆడియన్స్ నేను జడ్జ్ చేస్తారు అని నాగార్జున సార్ చెప్పారు. అంటే నువ్వు చేసిన తప్పు అని నాగార్జున గారు చెప్పారు. అలాగే మీకేమనిపించింది కామెంట్ చేయండి. విష్ణుప్రియ రైటా, ఆమె మాట్లాడిన విషయాలు మీకు ఎంతవరకు బాధగా అనిపించింది? సోనియా రైటా ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఈ ఫ్లాపుల్లో మాత్రం ఒక రిపోర్ట్ కార్డ్ అయితే 5 అయితే ఉన్నారు. నెక్స్ట్ వీక్ వీళ్ళందరినీ కూడా, ఈ ఫ్లాప్లో ఉన్న వాళ్ళందరూ ఓన్లీ 35% లోపు అయితే ఉన్నారు. వీళ్ళని నెక్స్ట్ వీక్ 65కి ఇంప్రూవ్ చేసుకోవాలని నాగార్జున సార్ అయితే చెప్పారు. చూద్దాం నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుందో.